తప్ప మరి ఇంకేమీ లేదు. నిజాయితీగా చేస్తలేదు, చిత్తశుద్ధి లేదు ఆ విషయంలో. ఓకే వెంకటరెడ్డి గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. మొత్తం మీద 22 నెలల తర్వాత అంటే దాదాపు 2 సంవత్సరాల తర్వాత స్థానిక సంస్థలకు వెళ్ళబోతుంది ప్రభుత్వం. మొత్తం మీద కామారెడ్డి డిక్లరేషన్ సాక్షిగా 42% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పింది బీసీకి సంబంధించి. కాకపోతే చట్టపరంగా అమలుకు సాధ్యం కావడం లేదు, ప్రభుత్వ పరంగా ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. సో దీంట్లో మీకు ఏమైనా అభ్యంతరం ఉందా? అందరికీ నమస్కారం అండ్ గుడ్ మార్నింగ్. డెఫినెట్ గా అభ్యంతరం దేనికోసం అండి అవసరమే లేదు, అభ్యంతరం చెప్పాల్సిన అక్కర్లేదు. పార్టీ పరంగా ఇస్తామని చెప్పి అంటా ఉన్నారు 42%. భారతీయ జనతా పార్టీ ఎప్పుడో చెప్పింది, మా రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారు కానీ మా కేంద్ర మంత్రులు కానీ ఎప్పుడో చెప్పారు 42% కాదు 50% ఇస్తాం పార్టీ పరంగా, దాన్ని డెఫినెట్ గా ఇస్తామని చెప్పేసి. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ క్షేత్రస్థాయిలో ఎప్పటి నుంచో అమలు అవుతా ఉన్నాయి ఇట్లాంటివన్నీ కూడా రిజర్వేషన్లు. చాలా మంది బీసీలకి 42% కాదు ఇంకెక్కువనే భారతీయ జనతా పార్టీలో ఇస్తా ఉన్నాం. ఇప్పుడు డెఫినెట్ గా దానికంటే ఎక్కువ కూడా ఇచ్చే అవకాశాలు ఉంటాయి. రెండవది ఏంటంటే ఈ కాంగ్రెస్ పార్టీ అంటే 23 నెలల జాప్యం ఏంటంటే దానికి 42% రిజర్వేషన్లు బీసీలకు ఇచ్చి ఒక చట్టబద్ధత కల్పిస్తామని చెప్పారు. దానివల్ల ఇప్పుడు చూడండి గ్రామ పంచాయతీలు ఏమవుతున్నాయి, 22 నెలల కాలంలో నిధులు లేక గ్రామ పంచాయతీ వ్యవస్థలన్నీ కూడా కుప్పకూలిపోతా ఉన్నట్టు చెప్పాలంటే. ఇక్కడ స్ట్రీట్ లైట్స్ కానీ లేకపోతే రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ లేకపోతే ఇదంతా కూడా వాటర్ కూడా పనిచేసే వాళ్ళు దాంట్లో అక్కడ పనిచేసే కార్మికులు కూడా కనపట్లేదు. సో ఆ విధంగా 23 నెలల కాలంలో ఈ రోజు వాళ్ళ చేతులు ఎత్తేసిన తర్వాత ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కల్పించకపోతే, ఇది సర్పంచ్ ఎన్నికలు నిర్వహించకపోతే రేపొద్దున వచ్చే 3,000 కోట్ల రూపాయలు 15వ ఆర్థిక సంఘం నుంచి వచ్చే 3,000 కోట్ల రూపాయలు కూడా ఆగిపోయే అవకాశాలు ఉంటాయని చెప్పి ఆలోచనతోటి కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. నేను ఏమంటున్నంటే ఇది అంతా కూడా ముందే చేసి ఉంటే వీళ్ళకి తెలుసు యాక్చువల్గా, ఎందుకంటే మిగతా రాష్ట్రాల్లో జరగంది ఇక్కడ ఎట్లా జరుగుతుందని చెప్పి ఈ రోజు కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ పెట్టారు. కర్ణాటక రాష్ట్రంలో ఇదే విధంగా చేశారు. 2015లో బీసీలకి రిజర్వేషన్లు పెంచుతామని చెప్పి సిద్ధరామయ్య గారి నేతృత్వంలో అప్పుడు ఆ రోజు సర్వే చేయించిన తర్వాత ఇప్పటివరకు ఆ రిపోర్ట్ ఎక్కడ కూడా బయట పెట్టలేదు. దాని గురించి మాట్లాడిన సందర్భాలు కూడా లేవు. అదే విధంగా మళ్ళీ కర్ణాటకలో గెలిచినట్టుగా ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కూడా బీసీలకి డిక్లరేషన్ పెట్టిన తర్వాత డిక్లరేషన్ ఇచ్చి బీసీలని మభ్యపెట్టి ఓట్లు వేయించుకొని ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలోకి వచ్చింది. కానీ ఇక్కడ వచ్చిన తర్వాత వాళ్ళకి అర్థమైంది ఏంటంటే ఇది కాదు పోదు, ఇది డెఫినెట్ గా ఇదంతా కూడా మభ్యపెట్టడానికి అన్నట్టుగా తెలంగాణ ప్రజలకు చెప్పుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. డెఫినెట్ గా ఇది కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యం ఇది అంతా కూడా. సో నేను ఏమంటున్నా, ఈ రోజు ఈ గ్రామీణ వ్యవస్థ మొత్తం తెలంగాణ రాష్ట్రమే అభివృద్ధి మొత్తం కూడా కుంటుపడిపోయింది. సంక్షేమ పథకాలు కానీ లేకపోతే అభివృద్ధి కానీ పూర్తిగా కుంటుపడిపోయింది. ఏ విధంగా ఏం చేయలేని పరిస్థితుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కనుక కనీసం ఇప్పటికైనా కూడా 23 నెలల కాలం తర్వాత సర్పంచ్ ఎన్నికలు నిర్వహించడం డెఫినెట్ గా కొంత అట్లీస్ట్ అక్కడ అభివృద్ధి జరిగే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే చాలా వరకు ఫండ్స్ తో పాటుగా మిగతా అంశాలన్నీ కూడా మరి ఎక్కడ కూడా ముందుకు పోనే పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వంలో కనపడతా ఉంది. రైట్ చరణ్ కౌశిక్ గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. మొత్తం మీద అలవి కానీ హామీలు ఇచ్చారు, అదేవిధంగా అమలుకు సాధ్యం కాదని చెప్పేసి 42% రిజర్వేషన్లు సంబంధించి కామారెడ్డి డిక్లరేషన్లు పొందపరిచారు. బీసీలకు సంబంధించి మీరు ఎటువంటి న్యాయం చేయట్లేదు, కేవలం పార్టీ పరంగా ఇస్తే అది ఎప్పటి నుంచి గతంలో చాలా సందర్భాల్లో పార్టీ పరంగానే కొనసాగుతుంది, మీరు ఇచ్చే దీంట్లో ఏమీ లేదు అని చెప్పేసి కాంగ్రెస్ ఆరోపిస్తుంది. మొత్తం మీద అంటే బీసీలకు మీరు న్యాయం చేద్దామని చెప్పేసి పార్టీ పరంగా ఇద్దామని మీరు అనుకుంటున్నారు, కానీ చట్టబద్ధంగా కావాలని బీసీ జేఏసీ నేతలు కోరుకుంటున్నారు. అంటే మీరు బీసీ జేఏసీ నేతలను ఎలా బుజ్జగిస్తారు సార్? ఇక్కడ చాలా స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి చేయాల్సిన ప్రక్రియ ఎక్కడ కూడా చిన్న పొరపాటు చేయలేదు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున చేయాల్సిన విధంగా మీరు చూస్తా ఉన్నారు, కేంద్రం మీద ఒత్తిడి చేసి జనగణలో కులగణన చేయాలని చెప్పేసి జంతర్ మీద ధర్నా చేస్తే కేంద్ర ప్రభుత్వం కూడా జనగణలో కులగణన చేస్తా ఉంది. ఆల్రెడీ నార్థన్ స్టేట్ లో ప్రారంభించారు, దేశవ్యాప్తంగా జనగణలో కులగణన చేయబోతా ఉన్నారు. అదే కాకుండా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కూడా మాట ఇవ్వలే, భారతీయ జనతా పార్టీ కూడా జార్ఖండ్ లో మాట ఇచ్చిన అమిత్ షా గారు 50% సీలింగ్ ఎత్తేస్తాం, రిజర్వేషన్ పెంచుతాం అని చెప్పి జార్ఖండ్ ఎలక్షన్ సందర్భంగా అమిత్ షా గారు మాట ఇచ్చిండు. ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ లో మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో ఒక మాట కేంద్రంలో ఒక మాట మాట్లాడుతా ఉంది. మరి జార్ఖండ్ లో అమిత్ షా గారు ఇచ్చిన మాటను భారతీయ జనతా పార్టీ ఇచ్చిన మాటను బీఆర్ఎస్ పార్టీ కూడా ప్రశ్నించారు కదా. ఎంతసేపు కాంగ్రెస్ పార్టీ కాదు భారతీయ జనతా పార్టీ కూడా ఇచ్చింది. మీరు జార్ఖండ్ లో అమిత్ షా గారు జార్ఖండ్ ఎలక్షన్ల సందర్భంగా 50% సీలింగ్ ఎత్తేస్తాం, రిజర్వేషన్ పెంచుతాం అని చెప్పేసి కేంద్ర హోంశాఖ మంత్రి, భారతదేశంలో ప్రధానమంత్రి తర్వాత రెండో
అతిపెద్ద కేంద్ర హోంశాఖ మంత్రి ఉన్నాడు అమిత్ షా గారు ఇచ్చారు. కేరళలో ఆర్ఎస్ఎస్ చెప్పింది 50% సీలింగ్ ఎత్తేస్తామని. కానీ భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో మాత్రం అసెంబ్లీలో బిల్లు పాస్ అవుతుంటే మద్దతు ఇచ్చారు. కేంద్రానికి పోదాం, అపాయింట్మెంట్ ఇప్పియని చెప్పేసి మా ముఖ్యమంత్రి స్వయాన కిషన్ రెడ్డి గారిని బండి సంజయ్ గారు కోరి రాష్ట్రపతి గారు అదేవిధంగా అపాయింట్మెంట్ ఇస్తలేడు. కేంద్రంలో ఉన్న ప్రధానమంత్రి గారు బీసీ రిజర్వేషన్ విషయంలో పెంచుకుంటాం, మేము ఆల్రెడీ ప్రాసెస్ అంతా చేసుకున్నాం అని చెప్పేసి 9th షెడ్యూల్ లో పెట్టండి, లేకపోతే ప్రత్యేకమైనటువంటి అదేవిధంగా చట్టం చేయండి అని చెప్పి కోరదామని చెప్పేసి కోరితే ఇప్పటి వరకు ప్రధానమంత్రి గారు అపాయింట్మెంట్ ఇస్తే దయచేసి మీరన్నా ఇప్పిస్తే మీ నాయకత్వంలో మేము కలవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం కోరింది. స్వయాన ముఖ్యమంత్రి గారు కూడా అభ్యర్థించిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. అయినా ఇప్పటి వరకు కిషన్ రెడ్డి గారు అదేవిధంగా బండి సంజయ్ గారు దీని విషయంలో ఎలాంటి వైఖరి ఇనిషియేటివ్ తీసుకోలేదు. మీరు అఖిల పక్షాన్ని కలుపుకొని పోవాలి, అఖిల పక్షాన్ని కనీసం వాళ్ళకి ఒక మాట కూడా చెప్పలేని చెప్తా ఉన్నారు కదా. అదే చెప్తున్నాం కదా సార్, అపాయింట్మెంట్ ఏంది ఎట్లాగా ఎడికనుకోబోతాం. జంతర్ మంతర్ ధర్నా చేసినప్పుడు అఖిల పక్షాన్ని రమ్మని చెప్పి పిలిస్తే వాళ్ళు రాలేదు. అదే బీసీ సంఘాలు ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ధర్నా నిర్వహించారు. ఏకంగా బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రి బి శ్రీనివాస్ గౌడ్ గారు టికెట్ బుక్ చేసుకుని ఫ్లైట్ టికెట్ తర్వాత రద్దు చేసుకుని, మరి ఎందుకు వారు రద్దు చేసుకుని తెలియదు. అదే దాని విషయంలో ఆల్రెడీ బీ సంఘాలు కూడా మాట్లాడే పరిస్థితి. జనగణలో కులగణన చేస్తావా మోడీ, నీ మీద మీ సంబరశంకరరావు పూరిస్తుంటే జనగణలో కులగణన చేస్తా అని చెప్పి భారతీయ జనతా ఒప్పుకుంది. తెలంగాణ రాష్ట్రంలో జనగణలో కులగణన చేసినాం, బీసీల లెక్కలు దీన్ని డెడికేషన్ కమిషన్ కావచ్చు, తర్వాత కోర్టులో కావచ్చు, రేపు ఈ నెల చివరి నుంచి కూడా కోర్టులలో ఆర్గ్యుమెంట్ జరగబోతా ఉన్నాయి. కాబట్టి ఫస్ట్ గుర్తు లేని ఎలక్షన్ నిర్వహిస్తారు. ఎందుకంటే మీరు బీసీలకు న్యాయం చేయాలని జంతర్ మంతర్ వద్ద ధర్నా చేశారు, కరెక్టే. కానీ అక్కడ ఉన్నటువంటి రాహుల్ గాంధీ కావచ్చు, లేకపోతే మల్లికార్జున ఖార్గే కావచ్చు రాలేదు అంటే వీళ్ళు ఎందుకు రాలేదు? ఒకవేళ వీళ్ళు ఎందుకు రాలేదు అనుకుంటే వీళ్ళకు అంటే రాహుల్ గాంధీ కావచ్చు, లేకపోతే మల్లికార్జున ఖార్గే కావచ్చు బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వడం ఇష్టం లేకనే వీళ్ళు రాలేదు. కేవలం రాష్ట్ర పరంగానే అంటే రేవంత్ రెడ్డి కావచ్చు, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు కావచ్చు వీళ్ళు మాత్రమే వెళ్లి ధర్నా చేయడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి ప్రశ్నిస్తా ఉన్నారు కదా. ఆ రోజు శిబుసోరెన్ గారు చనిపోయారు. అందరు జరకాలు ఉండడం మూలంగా ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు రాలేదు. శిబుసోరెన్ గారు చనిపోవడం, అదే కాకుండా రాహుల్ గాంధీ గారు అక్కడ ఉండాల్సి వచ్చింది, దానిలో భాగంగా రాలేదు. అదే కాకుండా దేశవ్యాప్తంగా ఏ పార్టీ ఢిల్లీలో జంతర్ మంతర్ ధర్నా చేయలే. కాంగ్రెస్ పార్టీ ధర్నా చేసింది. ధర్నా చేసిన తర్వాత అదేవిధంగా జనగణలో కులగణన చేస్తామని చెప్పి భారతీయ జనతా ఒప్పుకుంది. తర్వాత ఇండియా కూటమికి సంబంధించినటువంటి ఎంపీలు దాదాపు 50 మంది ఎంపీలు వచ్చేసి ఆ మద్దతు ఇచ్చి రెండోసారి ధర్నా చేసినప్పుడు ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఏమో అపాయింట్మెంట్ ఇప్పిస్తలేదు. అదే కాకుండా వారు జార్ఖండ్ ఇచ్చిన మాటలు నిలుపుకోవాలని కాంగ్రెస్ పార్టీ కోరుతుంటే అందులో ముస్లింలు అని చెప్పే ప్రయత్నంలో భారతీయ జనతా పార్టీ ముందుకు పోతా ఉంది. ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి సంబంధించి నరేంద్ర మోడీ గారే మన్ కీ బాత్ చాలా స్పష్టంగా చెప్పిండు, 20 ముస్లిం తెగల్ని గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బీసీల చేర్చని చెప్పేసి వారే మాట్లాడారు. అంటే గుజరాత్ లో ముస్లింస్ మాత్రం బీసీలో ఉండొచ్చు, కానీ తెలంగాణలో ముస్లింస్ ఉన్నారని చెప్పేసి ఏదో కొంటి సాగు చూపుతూ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఒక రాష్ట్రంలో ఒక మాట, కేంద్రంలో ఒక మాట మాట్లాడుతా ఉంది. గతంలో నితీష్ కుమార్ గారి నేతృత్వంలో, అదే కాకుండా బీహార్ లో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కావచ్చు, అక్కడ ఉన్న అఖిల పక్షాలని కూడా ప్రధానమంత్రి గారు కలిసినప్పుడు రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ రిజర్వేషన్ పెంచాలని మేము అనుకూలం, కేంద్రంలో భారతీయ జనతా పార్టీ వ్యతిరేకం చెప్పి చాలా స్పష్టంగా వారే చెప్పారు. గుజరాత్ లో పాటీదారు ఉద్యమం జరిగినట్టు అదే చెప్పారు. అదే కాకుండా హర్యానాలో కావచ్చు, ఉత్తరప్రదేశ్ చాట్లు ధర్నా చేసినప్పుడు అదే చెప్పింది భారతీయ జనతా పార్టీ. మరి జార్ఖండ్ పోయి మాత్రం అమిత్ షా గారు 50% సీలింగ్ ఎత్తేస్తామని చెప్పి వారు మాట ఇచ్చారు. అదే కాక ఆర్ఎస్ఎస్ కూడా మేము 50% సీలింగ్ ఎత్తేయడానికి మేము కూడా అనుకూలమే, మేము కూడా భారతీయ జనతా పార్టీ బీజేపీ చెప్పింది చేయలేదు, బీజేపీ చెప్పింది చేయలేదు కౌశిక్ గారు. కాకపోతే మీరు కూడా మళ్ళీ అదే బాటలు నడుస్తున్నారా, బీజేపీ బాటలు నడుస్తున్నారా? మా చేతులు ఏముంది ఇప్పుడు మీరు చెప్పండి, మరి ఏం చేద్దాం చెప్పండి, అందరిగా చెప్పండి. మేము మా తరఫున మేము ఏమైనా చేయడానికి ఇంకేమైనా ల్యాబ్స్ ఉన్నాయి మా. ఇప్పుడు రాష్ట్రపతి గారే అపాయింట్మెంట్ ఇవ్వరు, ఆ బిల్లును తొక్కిపెట్టే ప్రయత్నం వారు చేసిరి. గవర్నర్ గారు ఇక్కడ ఆమోదించి కూడా వారు కేంద్ర హోంశాఖ పంపితే అక్కడికి రాష్ట్రపతి, ప్రధానమంత్రి గారు ఈ విషయం గురించి అఖిలపక్షం వచ్చి కలుస్తాం, అపాయింట్మెంట్ ఇవ్వండి వారు ఇయరైతురి. స్వయాన ముఖ్యమంత్రి కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు కోరిండు, మేము మాకేం శతభిషలు లేవు నాయన, మీ నాయకత్వం మేము కలడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఇక ఇంతకన్నా చేయడానికి ఏమో చెప్పండి, మీరు చెప్పండి. ఏమన్నా దారులు ఉన్నాయా? రాష్ట్ర ప్రభుత్వం తరఫున చేసే దానిలో ఎక్కడన్నా మా చిన్న పొరపాటు ఉందా? లేదు. ఇప్పుడు కులగణన చేస్తున్నప్పుడే ఇప్పుడు ఇంత తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు మేనిఫెస్టోలో పెట్టాం కాబట్టి బీసీల అంశం జాతీయ స్థాయి అంశమైంది. జనగణనలో కులగణన చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఒప్పుకున్నది. ఈ అంశం ఇంత పెద్ద ఎత్తున చర్చకు వచ్చిందంటే అది కాంగ్రెస్ పార్టీ. కాకపోతే కాంగ్రెస్ పార్టీ నిజంగా దేశంలో అధికారులకు వచ్చి 5 నిమిషాల్లో బిల్ పాస్ అయ్యేది. దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారం లేదు, కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఉంది. ఓబీసీ ప్రధానమంత్రి అంటారు, ఓబీసీలు ఎక్కువ అంటారు, ఓబీసీ కేంద్ర మంత్రి ఎక్కువ అంటారు. ఓబీసీలో నిధులు మాత్రం కేంద్రం ఇచ్చేది 50 లక్షల్లో 3% మాత్రమే. అదే కాకుండా వాళ్ళు ఎంతసేపు బీసీలకు సంబంధించిన అంశాన్ని
ఎనగల్లో కులగన్న పెడతావా లేదని చెప్పేసి మోడీ జంతర్ మంతర్ తర్వాత ధర్నా చేసిన తర్వాత మాత్రమే నరేంద్ర మోడీ గారు నార్త్ స్టేట్ లో ప్రారంభించి దేశవ్యాప్తంగా మేము అమలు చేస్తామని చెప్పి చాలా స్పష్టంగా కేంద్రం ఒప్పుకోవాలి. మరి దానికి కారణం కాంగ్రెస్ పార్టీ తెలంగాణ కదా, దేశంలో ఏ పార్టీ చేసిందా? మరి దేశంలో ఏ పార్టీ చేయలేదు. వెంకటరెడ్డి గారు ఏం చెప్తారు? అంటే మేము చిత్తశుద్ధితో పనిచేస్తామైనా కేంద్ర ప్రభుత్వం మాకు సహకరించట్లేదని చెప్తున్నారు, ఏం చెప్తారు? సందీప్ గారు, యాక్చువల్ గా ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే కర్ణాటకలో జరిగింది, మధ్యప్రదేశ్ లో జరిగింది, బీహార్ లో జరిగింది, మహారాష్ట్రలో కూడా జరిగింది. మొన్ననే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది, అక్కడ కూడా 50% క్యాప్ ఉంది. అక్కడ ఎట్టి పరిస్థితులు 50% కంటే ఎక్కువ జరగకూడదు, ఇవ్వకూడదు అని చెప్పి క్లారిటీ ఉంది. అక్కడ కూడా గ్రామ పంచాయతీ ఎన్నికలు పోస్ట్పోన్ అవుతా ఉన్నాయి. సో అదే విధంగా అన్ని తెలిసి కూడా మరి కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఎందుకు బీసీలను మోసం చేస్తా ఉంది, ఎందుకు కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ పెట్టింది, అంతే కదా. దాని తర్వాత అన్ని తెలుసు, వీళ్ళకి తెలిసి ఇంటెన్షనల్ గా పెట్టినట్టే కనపడతా ఉంది. ఇంటెన్షనల్ గా మోసం చేయడానికి చేసిన ప్రయత్నమే బీసీలకి అని చెప్పి తెలంగాణలో కనపడతా ఉంది. కాంగ్రెస్ పార్టీ ఒకటి ఆలోచన ఏంటంటే మేము ప్రభుత్వాలకు రావాలి, ఏమని ఇచ్చుకుంటాం, ఏ హామీలను ఇచ్చుకుంటాం, అటు 6 గ్యారెంటీలు ఇచ్చుకుంటాం, 420 అంశాలు ఇచ్చుకుంటాం, తర్వాత బీసీలకు మోసం చేస్తాం, బీసీలకి 40% ఇస్తా అంటాం, ఇంకా ఏదైనా చేస్తాం, ఏదైనా మాట్లాడిస్తాం, మాట్లాడతాం అని చేసే ఇప్పుడు చూడండి చిత్తశుద్ధి ఎక్కడ కనపడుతుంది వీళ్ళకి, నాకు అర్థం కావట్లేదు. బీసీలు జంతర్ మంతర్లో, ఢిల్లీలో జంతర్ మంతర్ల దగ్గర ధర్నా చేశారు. మరి బీసీ డిక్లరేషన్ కామారెడ్డిలో ఎవరు పెట్టారండి? రాహుల్ గాంధీ కాదా? రాహుల్ గాంధీ గారు ఎందుకు రాలేదు అక్కడికి? ప్రియాంక గాంధీ గారు ఎందుకు రాలేదు? సోనియా గాంధీ గారు ఎందుకు రాలేదు? మీరు దేశమంతా కూడా మేము చెప్తేనే మేము పెడితేనే దేశమంతా చర్చ జరుగుతుందని చెప్తా ఉన్నారు. మీ పార్టీ నాయకులు, ముఖ్య నాయకులు ఎందుకు రాలేదు అక్కడికి? బీసీలకు సపోర్ట్ చేస్తున్నట్టు, సపోర్ట్ చేయనట్ట? ఈ విషయంలో క్లారిటీ ఉంది కదా. డెఫినెట్ గా భారతీయ జనతా పార్టీ కట్టుబడి ఉంది. ఇక్కడే కాదు, ఈ తెలంగాణ నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఏ రాష్ట్రాల్లో జరిగింది కూడా ఇప్పటివరకు బీసీల రిజర్వేషన్ పెంచే ఆలోచన భారతీయ జనతా పార్టీ చేస్తా ఉంది. ఎందుకంటే ఒక పాపులేషన్ సెన్స్ తో పాటుగా కాస్ట్ సెన్స్ వచ్చినప్పుడు ఇంటింటికి ప్రతి ఒక్క లెక్క కూడా బయటకు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎంతమంది బీసీలు ఉన్నారు, ఎంతమంది ఎస్సీలు ఉన్నారు, ఎంతమంది ఎస్టీలు ఉన్నారు, ఓసీలు ఉన్నారు, మిగతా వాళ్ళు ఉన్నారు అని చెప్పి మొత్తం టోటల్ గా ఒక లెక్క వస్తుంది. ఆ లెక్క వచ్చిన తర్వాత ఎక్కడెక్కడ ఎంత రిజర్వేషన్ పెంచాలనేది అప్పుడు పార్లమెంట్ లో చర్చకు వస్తుంది. తప్పితే ఇష్టం వచ్చినట్టుగా మేము అధికారంలోకి రావడానికి మేము అన్ని రకాల హామీలు ఇచ్చుకుంటాం, మోసం చేస్తామంటే అది కరెక్ట్ కాదు. ఆ ప్రయత్నం చేసిందే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు చేసింది. ఏంటంటే వీళ్ళకి తెలుసు ఏదో ఒక 2-3 నెలలు ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఈ సర్పంచ్ ఎన్నికలు కూడా 20 నెలల తర్వాత బీసీలకి రిజర్వేషన్ ఇవ్వాలన్న ఆలోచన 20 నెలల కాలంలో ఎప్పుడు జరగలే. తర్వాత సడన్ గా వచ్చింది. ఎందుకు అంటే లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి. లోకల్ బాడీ ఎలక్షన్స్ లో ఎట్టి పరిస్థితుల్లో ఓడిపోయే అవకాశాలు ఉంటాయి, ఎక్కువ స్థానాలు గెలిచే అవకాశాలు లేవు కాంగ్రెస్ పార్టీకి. పూర్తిగా వ్యతిరేక తెలంగాణ ప్రజల్లో. గ్రామ పంచాయతీల్లో మీరు ఎక్కడ చూసినా మీరు చూడండి, పోయి అడగండి, ఒక సర్వే తీసుకోండి. గ్రామ పంచాయతీల్లో తెలంగాణ ప్రజలందరూ కూడా వ్యతిరేకంగా ఉన్నారు. సో దాన్ని మభ్యపెట్టడానికి, దాని మీద కొంత మభ్యపెట్టడానికి తీసుకొస్తున్న ప్రయత్నమే 42% బీసీ రిజర్వేషన్. కానీ కాంగ్రెస్ పార్టీకి ఎక్కడ కూడా చిత్తశుద్ధి ఎక్కడ కనిపించట్లేదు. బీసీ కమిషన్ వేసిన దగ్గర నుంచి మొదలు పెడితే ఇప్పటిదాకా పంపించిన దాకా, బిల్లులు పంపించిన దాకా కూడా వాళ్ళకి కనీసం అవగాహన ఉందో లేదో, చిత్తశుద్ధి ఉందో లేదో కానీ మొత్తం కూడా ప్రజల్ని మోసం చేయడానికి చేస్తున్న ప్రయత్నం తప్పితే. ఎందుకంటే 6 గ్యారెంటీలు ఏ విధంగా అయితే హామీలు ఇచ్చి మోసం చేస్తా ఉన్నారో అదే విధంగా బీసీ డిక్లరేషన్ కూడా ఇచ్చి మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు. రైట్ రవికుమార్ గారు ఏం చెప్తారు? సందీప్ గారు ఏం చెప్తారు? అంటే సోదరుడు కౌశిక్ గారు ఢిల్లీలో అపాయింట్మెంట్ ఇస్తలేరు ప్రధానమంత్రి గారు అని చెప్పేసి చెప్పింది. దానికంటే ఢిల్లీ ధర్నాకు టీఆర్ఎస్ రాలేదు అని చెప్పేసి చెప్పిండు.